ఐడిటీవీ మన ఉనికి మన వాణి. భారత రాష్ట్ర సమితి పార్టీలో ఇప్పటికే 2 పవర్ సెంటర్లు ఉన్నాయి. పార్టీ అఫీషియల్ అధినేత కేసీఆర్ది ఒకటైతే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ది మరొకటి. సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయిన హరీష్ రావు కూడా ఓ పవర్ సెంటరే అని చాలా మంది భావించినా దాదాపుగా ప్రతి సందర్భంలో తాను కేసీఆర్కు విధేయునేనని, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తను మాత్రమే అని ఆయన చెబుతూ వచ్చారు. దీంతో రాను రాను బీఆర్ఎస్కు సర్వం కేటీఆర్ఏ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇలాంటి తరుణంలో సడన్ గా కవిత పేరు బలంగా వినిపిస్తుంది. ఆమెకు కీలక పదవి ఇవ్వబోతున్నారని, కేసీఆర్ కూడా ఇందుకు ఓకే చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే కీలకమైన ప్రతి సందర్భంలో ట్రబుల్ షూటర్ గా వ్యవహరించిన హరీష్ ఫ్యూచర్ ఏంటన్న ప్రశ్న అందరి అభిమానుల నుంచి వ్యక్తమవుతుంది. త్వరలో వరంగల్ బహిరంగ సభతో సంచలనాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ లో ఆ సభ కంటే ముందే సంచలన పరిణామం చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ పుత్రిక అయిన కవిత పవర్ సెంటర్ గా మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు పార్టీలో కీలక పదవి అప్పగించేందుకు కేసీఆర్ కూడా ఇప్పటికే నిర్ణయాన్ని తీసుకున్నారని, ఆ విషయాన్ని పార్టీలోని సీనియర్ నేతలకు కూడా తేల్చి చెప్పారని గుసగుసలు జోరుగా సాగుతున్నాయి. అతి త్వరలోని ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన కూడా రావచ్చన్న అంచనాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ జాగృతి సంస్థ నాయకురాలిగా కవిత ఎన్నో కార్యక్రమాలు చేశారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లారు. బతుకమ్మ పండుగను ప్రాచుర్యంలోనికి తీసుకువచ్చారు. మరోవైపు రాజకీయ నాయకురాలిగా ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీగా ఓసారి గెలిచి మరోసారి ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మధ్యలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలు పాలై చివరికి బయటకు వచ్చారు. కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్నా మరోసారి ఆమె యాక్టివ్ అయినట్లుగా పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. జాగృతి వంటి ఉద్యమ సాంస్కృతిక సంస్థతో కంటే బీఆర్ఎస్ లో కీలక పదవితోనే జనాల్లోనికి వెళ్తే మరింత రాజకీయ పాపులారిటీ సాధ్యమని ఆమె నమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ముఖ్యమైన స్థానాన్ని పట్టుబట్టి మరి ఆమె సాధించుకున్నారని, అందుకు కేసీఆర్ కూడా ఓకే చెప్పారని కథనాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడు, ఆయన తనయుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇలాంటి తరుణంలో కవితకు పదవి ఇస్తే కుటుంబకులకే పదవులన్నీ కట్టబెడతారా అన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావుకు కాకుండా కవితకు ముఖ్యమైన స్థానం కల్పిస్తే ఆయన ఖచ్చితంగా అసంతృప్తి చెందే అవకాశాలు ఉన్నాయన్న మాట కూడా బలంగానే వినిపిస్తుంది. కానీ ఇప్పటికే కవిత తనకు అవసరమైన గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుని కేసీఆర్ను కన్విన్స్ చేశారని తెలుస్తుంది. అందుకే అతి త్వరలో ఆమెకు కీలక పదవి ప్రకటన ఖాయమని వినిపిస్తున్నట్లుగా పరిణామాలు జరిగితే వరంగల్ వేదికగా నిర్వహించనున్న బహిరంగ సభలో ఈ ప్రకటన ఉంటుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు మాజీ మంత్రి హరీష్ నుంచి కానీ, ఆయన అనుచరులు, అభిమానుల నుంచి కానీ ఈ రూమర్లపై ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఈ రూమర్లే నిజమైతే ఫ్యూచర్లో హరీష్ ఎలా స్పందిస్తారో అని ఇప్పటి నుంచే చర్చలు మొదలవ్వడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.